నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పది రోజుల కిందట భారత సేనలు సర్జికల్ స్ట్రైక్ తో పాక్ పీచమణిచాయి. ఈ దాడితో యావత్ దేశం ఉప్పొంగిపోయింది. శాంతి మంత్రాలు వల్లిస్తున్న ప్రతిసారి ఉగ్రదాడులతో గాయపరుస్తున్న దాయాది దేశం తీరును చూసి ఆగ్రహంతో రగిలిపోతున్న భారతీయుల రక్తం ఆ ఒక్క దాడితో చల్లబడింది. ఆ సర్జికల్ దాడి ముగిసిన వెంటనే ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రం మీద ప్రతిదాడి మొదలుపెట్టాయి. Surgical attack. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సేనల పీచమడచడానికి భారత ఆర్మీ నిర్వహించిన అటాక్. ఈ ఏడాది మొదట్లో పఠాన్కోట్, ఇప్పుడు ఊడి సైనిక స్థావరాలపై ఉగ్రవాదుల ముసుగులో తెగబడ్డ పాక్ సైన్యం వెన్నుపోటుకు 18 మంది భారత ఆర్మీ జవాన్లు బలయ్యారు. ఈ దాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగిపోయింది. అక్కడి నుంచి పాక్ మీద దాడి చేయాలి, యుద్ధంతో మరోసారి పాక్ ను ఓడించాలన్న డిమాండ్స్ బాగా వినిపించాయి. సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలోనే పాక్ మరో 2 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ దాడుల్లో భారత సైన్యానికి గాయాలు కాకపోయినా మన సేనల ఆత్మాభిమానాన్ని ఇది టచ్ చేసింది. ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే 28 సెప్టెంబర్ అర్ధరాత్రి భారత సైన్యం సర్జికల్ దాడితో పాకిస్తాన్ కు తన సత్తా ఏమిటో చాటి చెప్పింది. భారత్ నుంచి వెళ్లిన సైనికులు వెళ్లినట్టే వచ్చారు, కానీ పాక్ లో మాత్రం 3 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. 38 మంది తీవ్రవాదులు, వారితో అంటకాగుతున్న 2 పాక్ సైనికులు హతమయ్యారు. మన్నాడు ఈ దాడి గురించి తెలియగానే యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది. దాయాదికి తగిన బుద్ధి చెప్పారంటూ సైన్యానికి సాల్యూట్ చేశారు. ఈ దాడి వెనుక కీలక వ్యూహరచన చేసిన ప్రధాని మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారేకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ లపై ప్రశంసల వర్షం కురిపించారు. దల్బీర్ సింగ్ ప్రకటనతో ప్రతి ఒక్క భారతీయుడు మనస్సు గర్వంతో ఉప్పొంగింది. భారత సేనల సత్తా చాటి పాక్ పీచమణిచినందుకు ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క భారతీయుడు సాల్యూట్ చేశారు. మనం చేసిన దాడితో దిమ్మ తిరిగిపోయిన పాక్ ఏం చెప్పాలో తెలియక తెగ తికమకపడింది. మొదట్లో అబే ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, సరిహద్దు కాల్పులు అని ప్రకటించారు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇక నుంచి ఆ దేశంలో ఆయనపై వ్యతిరేకత రావడంతో అసలు దాడే జరగలేదని నాలుగు కరుచుకున్నారు. ఇది కూడా పెద్ద అబద్ధం కావడంతో 4 రోజుల తర్వాత అంతర్జాతీయంగా సానుభూతి దక్కించుకోవడానికి, భారత్ మీద ఒత్తిళ్లు పెంచడానికి మాట మార్చింది. భారత సేనలు తమపై దాడి చేశాయని చెప్పుకొచ్చింది. కానీ అంతర్జాతీయ సమాజం పాక్ దొంగ ఏడుపులు వినిపించుకోలేదు. తీరా 10 రోజుల తర్వాత ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. తమ దేశంలో ప్రజల ముందు పరువు పోకూడదని ఈ దాడిని మరో రకంగా చెప్పుకుంటూ వచ్చాయి అక్కడి పత్రికలు. భారత్ ఉగ్రవాదులు పాకిస్తాన్ స్థావరాల మీద దాడులు చేశారని, దాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చూశారంటూ కొత్త కథనాలు రాసుకొచ్చింది. దశాబ్దాలుగా భారత్ను ఉగ్రదేశంగా తమ ప్రజలకు అవాస్తవాలు చాటి చెప్తున్న పాలకులు మరోసారి మన సర్జికల్ అటాక్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గడిచిన 10 రోజులుగా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. పాక్ మధ్యలో ఓసారి దొంగదెబ్బ తీయటానికి చేసిన ప్రయత్నాలను భారత సేనలు తిప్పికొట్టాయి.
పాక్ సేనలు మాత్రం ఉగ్రవాదుల ముసుగులో అడపాదడపా చొరబాట్లకు పాల్పడుతూనే ఉన్నాయి. ఇక భారత్ కూడా పూర్తి స్థాయిలో సైనిక బలగాల్ని సరిహద్దుల్లో మోహరించింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా నిర్వహించింది. ఇండో పాక్ సరిహద్దుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర గ్రామాల్ని, ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా సరిహద్దుల్లో మన సైనికులు తమ ప్రాణాలకు తెగించి పాక్కు బుద్ధి చెప్పి వస్తే ఆ దేశం మాత్రం ఎప్పటి మాదిరిగానే అసత్య ఆరోపణలు చేసి అలసిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. పాక్ పాలకుల నోళ్లకు తాళాలు పడ్డాయి సరే అనుకునేలోగా మన దేశంలో ప్రతిపక్ష నేతలు తమ నోళ్లకు పనులు మొదలుపెట్టేశారు. పాక్కు బుద్ధి చెప్పడానికి భారత్ చేసిన సర్జికల్ అటాక్ మీద ఇక్కడి ప్రతిపక్ష నేతలు అటాక్ మొదలుపెట్టారు. దీంతో సరిహద్దుల్లో కనిపించాల్సిన యుద్ధ గర్జనలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. యుద్ధం వస్తే యుద్ధం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా పాక్ మీద విరుచుకుపడడానికి సర్వసన్నద్ధంగా సరిహద్దుల దగ్గర భారత్ సేనలు కదం తొక్కుతున్నాయి. ఇంతకీ పాక్ మీద భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్రభావం మోడీ మీద ఎలా ఉండబోతోంది? బీజేపీ రాజకీయ భవిష్యత్కు ఈ సర్జికల్ స్ట్రైక్ వల్ల లాభమా నష్టమా? అసలు యుద్ధంలో గెలిస్తే దాని ప్రభావం కమలనాథుని మీద పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది? చరిత్రలో ఈ మాట కొన్ని వందల సార్లు వినిపించింది. అన్యాయంగా ఒక దేశం మీద మరో దేశం దండెత్తినప్పుడు ఆత్మరక్షణ కోసం కొన్ని దేశాలు యుద్ధం చేశాయి. మరికొన్ని చోట్ల రెండు దేశాలు పరస్పరం యుద్ధానికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక దేశాలన్నీ 2 గ్రూపులుగా చీలిపోయి 2 సార్లు ప్రపంచ యుద్ధాలను రుచి చూపించాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ సరిహద్దుల్లో తూటాల చప్పుళ్లతో నిత్యం కవ్విస్తూ ఉంటే భారత్ మాత్రం శాంతి మంత్రాలు వల్లిస్తూనే వచ్చింది. మోడీ ప్రధాని అయ్యాక పాక్ దూకుడుకు కళ్లెం వేస్తారని తొలినాడలో అనుకున్నారు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. పఠాన్కోట్, పొంపర్, ఉడీల్లో దాడులు జరిగాక ప్రతి భారతీయుడు పాక్ మీద కసితో రగిలిపోయాడు. ఇలా దేశవ్యాప్తంగా దేశభక్తి, మన సైనికుల త్యాగ స్ఫూర్తి పెళ్లుబుకుతున్న టైంలో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్రతి ఒక్కరిని విజయగర్వంతో ఆనందపడేలా చేసింది. ఈ ఒక్క దాడితో మోడీ అందరి ముందు దేవుడైపోయాడు. దశాబ్దాల దాయాది శత్రువును ఒక్క పెట్టుతో భయపెట్టి వాడి భూమిలోనికి వెళ్లి తొడగొట్టి వచ్చిన భారత సైనికుల ధైర్యాన్ని, వాళ్లకు ఆ స్థాయిలో మార్గదర్శకాలిచ్చిన మోడీ వ్యూహాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఇది రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా మోడీని తమవాడిగా చేసుకోవడానికి దారితీసింది. ఒక్క రాత్రిలో మోడీ మరోసారి హీరో అయిపోయాడు. ఈ సర్జికల్ దాడి ప్రభావం మోడీకి చాలా బాగా కలిసి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గతేడాది బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత మోడీ గ్రాఫ్ పెద్దగా తేరుకోలేదు. పైగా ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లోనే మోడీ చతికిలపడ్డారు. దీంతో మోడీ వేడి తగ్గిపోయిందన్న మాటకు బలం పెరిగింది. ఇక అన్నింటికన్నా పెద్ద గండం యూపీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో కమలనాథులు మరింత భయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయంతో 25% ఈ రాష్ట్రం నుంచే వచ్చింది. మినీ భారత్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ విజయం సాధించడం కష్టం అన్నమాట గత నెల వరకు బాగా వినిపించింది. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ నిర్లక్ష్య పాలన అన్నీ కలిసి యూపీలో కాషాయం జెండా ఎగరటాన్ని అనుమానంగా మార్చేశాయి. ఈ ఒక్క రాష్ట్రంలో బీజేపీ పరాభవం పాలైతే దాని ప్రభావం 2019 ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ఉంటుంది. నిజానికి మోడీ ముందున్న పెద్ద గండంగా యూపీ ఎన్నికలు పరిణమించాయి. వచ్చిపోయే ఎలక్షన్స్ అతి ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ ప్రభుత్వం స్వీప్ చేసినటువంటి ఉత్తరప్రదేశ్ ఈ భారతదేశంలో ఎటు మొగ్గుతుందో భారతదేశంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. అంచేతను ఉత్తరప్రదేశ్ జరిగే ఎలక్షన్స్లో కనీసం ఈసారైనా అధికారంలోకి రావాలనేటువంటి ఒక వ్యూహంలో ఈ సర్జికల్ అటాక్స్ని కూడా ఒక భాగంగా బీజేపీ భావిస్తుంది. దాన్ని ఫోకస్ చేసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చింది. కానీ ఈ ఒక్క దాడితో మోడీ హీరో అయిపోయారు. ఒక్క యూపీలోనే కాదు, యావత్ దేశం మోడీని హీరోగా కొనియాడుతూ వస్తోంది. యుద్ధం అన్నది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ యుద్ధ విజయంతో మమేకమైపోతారు. ఆ విజయం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ యుద్ధ కాలంలో పదవిలో ఉన్న ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో మోడీ హీరో అయ్యాడు.
ఈ ప్రభావం వచ్చే ఏడాది యూపీ ఎన్నికల్లో ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అనేక డకాముక్కీలు అంతకుముందు వైఫల్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద వాళ్ళ దృష్టి ఉంది. మిగిలిన ఎన్నికలు 2 ఏళ్ల తర్వాత వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్లో చూస్తేనేమో అక్కడ మైనార్టీలు ఎక్కువగా సమాజ్వాదీ పార్టీ తర్వాత బీఎస్పీ వైపు ఉన్నారు. అక్కడ ఈ ప్రచారం తీవ్రంగా చేసుకోవడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ రాజకీయ మల్లగులాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా చాలా కాలంగా మోడీ వచ్చినప్పటి నుంచి దేశభక్తి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం, భారతదేశాన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు ఇదంతా హడావుడి ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ఆ పరంపరలో వాడుకోవాలనే ఆలోచన మాత్రం ఎంతో కొంత వాళ్ళకు మేలే చేస్తుంది కదా. అదివరకు వాళ్ళ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు గో రక్షణ పేరుతో చేసిన దాడులు కానీ, హెచ్సియు జేఎన్యు ఘటనలు అక్కడంతా ఓడిపోయింది బీజేపీ. కాబట్టి దాని నుంచి బయటపడి ఒక మాట ఉంటుంది కదా, భారతీయులందరూ ఏదేమైనా ఆచేతు చీతాచలం దేశ రక్షణ అంటే ఒకటి అవుతారు. దాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలనే కోరిక మటుకు దానికి ఉంది. వాస్తవానికి బీహార్ ఎన్నికల తర్వాత మోడీ తన విజయంగా చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. దీనికి తోడు ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టలేదన్న వ్యతిరేకత, విదేశీ ప్రధాని అన్న విమర్శలు పెరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కాలక్రమంలో మోడీ మెడకు బిగుసుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో పాక్ మీద చేసిన దాడి, అందులో భారత్ సైన్యం సాధించిన విజయం అన్నీ మోడీకి బాగా కలిసొచ్చాయి. నిజానికి యుద్ధంలో గెలిస్తే దాని ప్రభావం పాలకుల మీద చాలా పాజిటివ్ గా ఉంటుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ను ఓడించిన భారత సేనల విజయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మీద చాలా ఎక్కువగా చూపించింది. దీంతో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంతేకాదు నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాతగా కీర్తించారు కూడా. ఇప్పుడు ఈ విజయం తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అదే రీతిలో మోడీ విజయాన్ని కీర్తించారు. ఒక బలమైనటువంటి వ్యూహాల్ని, అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినప్పుడు డెఫినెట్గా చిన్న చిన్న సంకుచితమైనటువంటి అంశాలను పక్కన పెట్టి యావత్తు జాతి కూడా జేజేలు కొట్టేటువంటి పరిస్థితి గతంలో ఇందిరాగాంధీ విషయంలో చూసాం మనం. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ విషయంలో సాధించినటువంటి ఘన విజయాన్ని, అలాగే కార్గిల్ వార్లో వాజ్పేయి గారికి వచ్చినటువంటి గొప్పతనాన్ని చూసాం. తర్వాత చైనా చావు దెబ్బతీసినప్పుడు ఈ రోజుకి కూడా ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు సరైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోలేదనేటువంటి విమర్శలను కూడా ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఫలితాలు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఆ ప్రభావం అయితే దేశ అధినేతల మీద డెఫినెట్గా పడుతుంది. ఈ విజయ సూత్రం 1999లో కూడా రిపీట్ అయ్యింది. ఆనాడు లాహోర్ బస్సు యాత్రతో వాజ్పేయి పాకిస్తాన్కి స్నేహహస్తం అందిస్తే నెల తిరగకుండానే కార్గిల్లో పాక్ దొంగదెబ్బ తీసింది. ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో పాక్ సేనలు చిత్తుగా ఓడిపోయాయి. తిరిగి కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టర్, టైగర్ హిల్స్ భారతవశమయ్యాయి. ఈ విజయం అప్పట్లో వాజ్పేయి మీద అభిమానం పెంచేసింది. ఇది ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అటల్జీని పీఠమెక్కించింది. ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఈ సర్జికల్ స్ట్రైక్ తో మోడీ పొలిటికల్ స్టామినా బాగా పెరిగింది. ఒకవేళ సమీప భవిష్యత్తులో యుద్ధం వచ్చినా మోడీ హయాంలో భారత్ సైన్యం పాక్ ను చిత్తుగా ఓడిస్తుందన్న భరోసా ప్రతి భారతీయుడికి వచ్చేసింది. ఇది రాబోయే యూపీ ఎన్నికల్లోనే కాదు, ఆపై వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ సర్జికల్ స్ట్రైక్ మోడీ విజయానికి బాటలు వేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రాణాలకు తెగించి భారత సైన్యం పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి దాడి చేసొస్తే సాక్ష్యాలు కావాలంటూ కేజ్రీవాల్ లాంటి నాయకులు డిమాండ్లు చేస్తుంటే, ఈసారి దాడి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కేజ్రీవాల్ సహా అనుమానాలు ఉన్న నాయకులను కూడా తీసుకెళ్లి బోర్డర్ అవతల పాకిస్తాన్ లో వదిలేసి వచ్చేస్తే నమ్ముతారంటూ నెటిజన్లు కామెంట్స్ తో సోషల్ నెట్వర్క్లలో విరుచుకుపడిపోతున్నారు. ఇంతకీ భారత సైన్యం ధైర్యాన్ని ప్రతిపక్షాలు ఎందుకు తప్పుపడుతున్నాయి? సర్జికల్ స్ట్రైక్ తో రాజకీయంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి భారత సేనలు తమ ప్రాణాలకు తెగించి సర్జికల్ స్ట్రైక్ తెగబడ్డాయి. ఇది జరిగిన మర్నాడే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో మోడీకి నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. మోడీ తన సత్తా చూపించారని ఆకాశానికి ఎత్తేశారు. బీజేపీ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పిందని పొగట్టల వర్షం కురిపించారు. అక్కడితో ఆగకుండా ఇన్నాళ్లకు భారత్ సత్తా తెలిసిందంటూ పాకిస్తాన్ మీద వీడియోలు ఎడిట్ చేసి వైరల్ గా అప్లోడ్ చేశారు. సర్జికల్ అటాక్స్ తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారకముందే కేంద్రం మీద ఇక్కడ పొలిటికల్ అటాక్ మొదలైంది.
అసలు నిజంగా సర్జికల్ అటాక్ జరిగితే దాడులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు చూపించాలంటూ డిమాండ్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సర్జికల్ స్ట్రైక్స్ అనే మాట కొత్తగా కనిపెట్టారు, కానీ ఇంతకుముందు ఒక 5-6 సార్ల నుంచి చేస్తున్నారు. ఆ మాట హోంమంత్రిగా ఉన్న చిదంబరం కూడా చెప్పున్నారు. రెండో దానికి మేము ఫుటేజ్ తీసాము, దాన్నంతా చిత్రీకరించామని ప్రకటించారు ఆయన రణబీర్ సింగ్ అని ఆయన. అటువంటిప్పుడు ఆ ఫుటేజ్ చూపించారు. పాకిస్తాన్ ఏమో అటువైపున జరగలేదని చెప్తుంది. మరి వాళ్ళు జరగలేదని చెప్తున్నప్పుడు జరిగిందని నిరూపించాలి కదా అని కేజ్రీవాల్ అంటారు. నిజంగా ఇక్కడ ఎలాంటి విధానం అనుసరించాలి, దౌత్యపరంగా రక్షణ పరంగా అనేది ముఖ్యంగానే ఆ ఫుటేజ్ చూపించాలా వద్దా అనే దాని మీద బుర్రబగాలు కొట్టుకోవడం, వివాదం పెంచుకోవడం అనవసరమైన పని. ఆయనొక్కరే కాదు, వెనకే కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దేశ భద్రత, దేశ రక్షణ, దేశం పరువుకు సంబంధించిన అంశంలో ఇలా మోడీ సర్కారుకు క్రెడిట్ దక్కకూడదన్న రాజకీయ ఉద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆయనపై ఫన్నీ కామెంట్లు పెడుతూ ఫేస్బుక్ పేజీల మీద కడిగి పారేశారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అక్కడితో ఆగలేదు. ఆధారాలు చూపించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. దీంతో రాజకీయంగా కూడా వాళ్ళిద్దరి మీద అటాక్స్ మొదలయ్యాయి. సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాడుతుంటే వీళ్ళిలా నోళ్లు పారేసుకోవడం తగని పని అంటూ కేజ్రీవాల్ మీద కమలనాథులు విమర్శలతో దాడులు చేస్తున్నారు. దేశ భద్రతకి సంబంధించి భారత సైనిక శక్తికి ఒక నైతిక స్థైర్యాన్ని ఇవ్వడంలో ఎవరైనా ఆ పరిస్థితులను వెనక్కి లాగేటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే సంకుచిత రాజకీయాలతో, కుశ్చిత భావాలతో యావత్తు ప్రజానీకం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మాత్రం ఇటువంటి సంకుచితమైనటువంటి రాజకీయాలను హర్షించదు. డెఫినెట్గా ఇవాళ భారత సైనిక శ్రేణుల్లో మొన్న తీసుకున్నటువంటి చర్యలు ఒక నూతన ఉత్తేజాన్ని, అలాగే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే యావత్ ప్రజల నుంచి కూడా హర్షాదామోదాలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం కూడా శభాషాన్ని పోగొట్టడం, ఇవన్నీ చూసినప్పుడు ఒకరిద్దరు నాయకులు సంకుచిత విమర్శలు చేసినట్లయితే వాళ్ళు మరింత అల్లరి పాలవుతారు తప్ప రాజకీయ లబ్ధి అనేటువంటిది వాళ్ళకి రాదు. అయితే ఇంతలోనే ఆర్మీ సర్జికల్ అటాక్ మీద రక్షణ మంత్రి మనోహర్ పారేకర్ కీలక ప్రకటన చేశారు. సర్జికల్ అటాక్ లో ఎప్పుడూ 100% సక్సెస్ ఉండదని, కానీ ఇండియన్ ఆర్మీ చేసిన ఈ దాడిలో మాత్రం అది సాధ్యమైందని అన్నారు. అవసరమైతే సాక్ష్యాలు ఇవిగో అంటూ దాడికి సంబంధించిన అంశాలు బయటపెట్టారు. ఇదిలా ఉండగానే ఇవన్నీ కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలని ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లకు మోడీ నిజంగా ఒక మంచి పని చేశారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనే దాడికి సరైన సాక్ష్యమంటున్నారు కమలనాథులు. అంతేకాదు, తాజాగా ఓ భారత్ టీవీ ఛానల్ ప్రతినిధి పాక్లో చేసిన ఓ సీక్రెట్ ఇంటర్వ్యూలో దాడులు జరిగాయన్న వాస్తవాలు బయటపడ్డాయి. ఆజాద్ కాశ్మీర్లో మీర్పూర్ రేంజ్ స్పెషల్ బ్రాంచ్ ఎస్పీతో CNN న్యూస్ 18 ప్రతినిధి ఒకరు తాను ఐజీనంటూ పరిచయం చేసుకుని దాడుల గురించి ఆరా తీశారు. దీంతో తాను తమ ఉన్నతాధికారితోనే మాట్లాడుతున్నానని అనుకున్న ఆ ఎస్పీ సర్జికల్ దాడి వివరాలన్నీ చెప్పుకొచ్చేశారు. సెప్టెంబర్ 29 వేకువజామునే దాడి జరిగిందని, ఈ దాడితో పాక్ సైనికులతో సహా ఉగ్రవాదులు చనిపోయారని, ఆ ప్రాంతమంతా పాక్ పర్యవేక్షణలో ఉండడంతో ఎంతమంది చనిపోయింది తెలియదని మొత్తం కక్కేశాడు. దాడి జరిగిన వెంటనే పాక్ సైన్యం వారి మృతదేహాల్ని అంబులెన్స్ ట్రక్కుల్లో తరలించి రహస్య ప్రదేశంలో ఖననం చేశారని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మోడీ సర్కారు మీద చేస్తున్న మాటల దాడులు ఆపాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సర్జికల్ దాడితో మోడీ మీద ప్రజాభిమానం బాగా పెరిగింది. పాక్ ఎన్నిసార్లు దాడికి తెగబడి మన సేనల ప్రాణాలు తీస్తున్నా మనం ఏమీ చెయ్యలేకపోతున్నామన్న బాధ ప్రతి భారతీయుని గుండెను పిండేసేది. అలాంటిది దెబ్బకు దెబ్బ కొట్టినట్లు భారత్ సేనలు చేసిన సర్జికల్ అటాక్ ప్రతి ఒక్క భారతీయుడి ఆగ్రహాన్ని చల్లార్చింది. ఈ దాడి ప్రతి ఒక్క భారతీయుడి పగ తీర్చినట్లయింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మోడీని ప్రాంత, పార్టీ, జాతి, కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అభినందించారు. దీంతో మోడీకి ప్రజాభిమానం పెరగకూడదన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు అసలు దాడే జరగలేదని నోళ్లు పారేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తమ హయాంలో కూడా సర్జికల్ దాడుల్లాంటివి జరిగాయని, కానీ ఏవి బయట పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇలా ఎవరికి వాళ్లు మోడీకి ఈ దాడులతో క్రెడిట్ రాకుండా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.